హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్త క్లాక్స్. ఎట్లా మంచిగా మీరు కూడా అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఇలా ముచ్చట ఏంటంటే ఇక చెప్పినాక మన వరకు వరికత మిషన్లు రాలేదని. సో ఫైనల్గా మా వరకు వరికత మిషన్ వచ్చింది. ఇంతమందికి పోయి అడిగేసి వచ్చిన. ఈరోజు మొత్తం అయితే కోసమని చెప్పారు. సో ఇక ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, కానీ ఈరోజు మాత్రం వస్తుందని చెప్పారు. ఎందుకంటే ఇక 2 వరికత మిషన్లు వచ్చినాయి మనకు. అంటే మనకు రెగ్యులర్ కస్టమర్ ఉంటాడు కదా, మన ట్రాక్టర్ దున్నటాయని, పొలం దున్నటాయని. సో ఆయన తెచ్చిండు అన్నట్టు చెప్పినాం. ఇంకా 2 పొలాలు ఉన్నాయి, అవి అయిపోయిన మీ పొలంలోకి వస్తాయని చెప్పిండు. అందుకే వచ్చిన. ఇక్కడ మేము ఒడ్డు పోయినకి కొంచెం ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ సెట్ చేయాలి కదా. చూపిస్తే ఇప్పుడు అక్కడికి కొంచెము గడ్డి ఉన్నది, కొంచెం గడ్డి తీసేయాలన్నట్టు. ఆ గడ్డి తీసి సెట్ చేసి పెడతా అన్నట్టు. ఏమో ఇక్కడ నుంచే ఇది కనిపిస్తుంది, ఈ గడ్డి క్లియర్ చేయాలన్నట్టు. ఆల్మోస్ట్ మీదంతా పోసుకున్నారు అక్కడ పోస్టర్లు. సో బట్ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే ప్లేస్ అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇక దాని సైడ్ కానీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, ఇదే మన పొలం. ఈ పార కూడా తెచ్చుకున్నా గడ్డి గీకేనికి. ఫైనల్గా గడ్డి సాపు చేసి కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ కోపిస్తే వడ్డు తెచ్చి పోసుడే. అంటే జస్ట్ సాప్ అంటే జస్ట్ నార్మల్గా, ఎందుకంటే మరీ రోడ్డు మీద పోయకుండా కొంచెం ఇక్కడ పోయడం కోసం అన్నట్టు కవర్ వేస్తాము, కొంచెం బస్ట్ కొంచెం మన సేఫ్టీ కోసం అన్నట్టు అట్లా అంతే. ఇక్కడ గడ్డి పెట్టినాం. ఇక్కడ నుంచి మనకు రావాలంటే మిషన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అన్నట్టు. ఇక్కడ ముందు కింద ఈ గ్యాప్లకి నుంచి రావాలి. సో ఇక్కడ బాగా గడ్డి కూడా ఉండే, ఎందుకంటే కొంచెం పాసిబుల్ అయినంత వరకు గాలి పెట్టేసినాం అన్నట్టు. గడ్డి ఎక్కేసినాం అక్కడ. ఇక్కడ వచ్చేసి గడ్డి పెట్టిన. ఇక ఫైనల్గా అయితే ఇంటికి వెళ్తున్నా. అది ఇక ఇప్పుడు వస్తుంది తెలియదు. సో ఇంటికి వెళ్ళి అయితే కొంచెంసేపు పిల్లలతో స్పెండ్ చేద్దాం. ఇక అది వచ్చిన కాడికి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం వీడియో. ఓకేనా, త్వరగా మిషన్ రాగానే అక్కడ నుంచి. సో అది ఏ టైంకి వచ్చింది, ఎప్పటి నుంచి ఎట్లా అయిందని కంటిన్యూషన్ చేస్తాను. మళ్ళీ క్యారమ్ బోర్డు సురు చేసినావు మళ్ళీ. అన్నీ అయిపోయినాయి, ఒకటి మిగిలిన ఆదర లాస్ట్ క్యారమ్ బోర్డు మిగిలిందా? నీకు ఆడవచ్చా ఫస్ట్ క్యారమ్? మంచిగా కూర్చోవాలి అట్లా, మంచిగా కూర్చొని మంచి ఎట్లా పడితే అట్లా పెట్టి కొట్టొద్దు. ఆ గీతలు ఉన్నాయా లైన్స్, ఆ లైన్స్ మధ్యలో ఫిల్ చేయాలి. ఇక్కడ సైడ్ క్రాస్ అట్లా అట్లా ఫిల్ చేయాలి, ఫుల్ ఫిల్ చేసి కొట్టాలి. అట్లా అట్లా కొడితే గేమ్ అంటారు. స్టార్ జనం కూడా గేమ్ అట్లా కాదు. అది వెరీ గుడ్. నాకు బాగా ఆడతాడు దిగ్గుతాడు. అగ్గు పడ్డారు, కాయిన్ పడ్డదురు. ఇన్ని రోజులు ఏడుండరా మరి ఇవి? ఈ కాయిన్స్ కూడా ఏడుండే, క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఇన్ని రోజులు. అంతే మరి ఇన్ని రోజులు ఎందుకు అడగలే మరి? ఆడుతుంది, చెల్లెడు ఆడుతుంది. ఇక చిన్నగా చిన్నగాడు వాళ్ళిద్దరు ఆడుకుంటురా, నేను ఆడిపించుకుంటలేరా రా క్యారమ్స్? నువ్వు పెద్ద అయినాక అందరూ గుద్దుద్దు. ఇప్పుడు ఆడిపించుకుంటలేరు కదా నేను. జర్ర పెద్ద అయినాక ఆద్యాన్ని తీసి తినేసి గమ్మడ గుద్దు సరేనా? ఇప్పుడు చెల్లె ఆడది, పట్టుకుంటుంది చెల్లె. నువ్వు ఆడుకో, వాళ్ళిద్దరు క్యారమ్స్ ఆడుకుంటున్నారు. ఏం మరి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడు. ఆద్య లేనప్పుడు చూసి ఆడుతావు నువ్వు. ఆద్య ఉన్నప్పుడు ఆడాలి. అమ్మా పడ్డది, తీసుకోవాలి, లేచి పడ్డదట. మళ్ళా ఫస్ట్ నుంచి మళ్ళా గేమ్ ఫస్ట్ నుంచి. ఏంటి ఎక్క పప్పులా? పప్పులు ఇక మీ అమ్మ ఇక్కడ కూర్చొని పప్పులు కొన్నట్టుంది కదా. పప్పులు నీకు వద్దా దీక్షితు? రై వద్దా? వాటి పేరు ఏం పేరు? కురుకురేనా? మేము పప్పులు అనుకుంటున్నాం. ఇచ్చే ఆదేకి ఇచ్చేయిగా. వెరీ గుడ్. ఆడేవాడు తిని కూడా ఆడుకోరే. పెట్టాలంటే కనీసం ఎత్తుకొచ్చిన వారు అన్న దగ్గరికి నుంచి. అయ్యా వాడు ఏడువాడు ఆరా? ఎవరు ఆ క్యారమ్ బోర్డు బంద్ చేసి రారా అప్పుడే? ఫస్ట్ కాఫీ తిను, ఫస్ట్ పప్పులు తిన్నగాడు. ఏమైందిరా తెస్తాడు? ఫస్ట్ పప్పులు తినాద్యా.
తర్వాత క్యారం బోర్డు. అగ్గో అన్న తెచ్చింది, నీకు కూడా తెచ్చింది చూసిన. తిని కాదు చన్న మంచిగా ఆరా, మంచిగానే తిని తిని. ఏంటి అది, ఏం ఆడతావు? తిన్నాక ఆడరా, రాదురా, ఎందుకు తిరుగుతున్నావు అట్లా? అన్ని దాచిపెట్టుకోవద్దు నువ్వు సపరేట్. కూర్చోనా రే, తిన్నాక ఆడుకుంటా కాదా? తిను ఫస్ట్, తిన్నాక ఆడుతూ తినరా దీక్షతో. నీరా అది, నువ్వే ఫస్ట్. పనిలేడు మంగళూరు జుట్టు కోరుకున్నట్టుగా వాడేమో క్యారమ్స్ ఆడుతుడు, ఏమన్నా సైకిల్తో ఆడతాడు. ఈ సైకిలే ఆపనికి రాదు, ఒక సైకిల్ తీస్తుంది చూడు. కింద పడ్డావంటే పేగులు బయట వెళ్తాయి. అట్లా ఉంటుంది మరి, ఆద్యత మినిమం ఉంటుంది ఆద్యత. బలం, అబ్బో బలం వచ్చింది, ఆద్యత వచ్చింది 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 వచ్చింది. అమ్మా బలం వచ్చింది. అటు పక్కకు కట్టరా తీసి. వెరీ గుడ్. ఇక పోతుంది 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 పోతుంది, సైకిల్ పోతుంది, కింద పడుతుంది మరి. మలిపిగా ఇటు మలపాలే, అటు పోవద్దు, అటు పోతారు పట్టుకోతారు సైకిల్. కింద పడతావు, చూసి ఆడుకోవాలి. సైకిల్ లేస్తుందా? అరే సైకిల్ లేస్తుందా? అవి పడ్డావా? అయ్యా అయిపోయింది, బాగుంటుంది. మళ్ళీ చెల్లకేసినావా? కానీ ఇచ్చినావా? అన్న ఇచ్చినట్టు నువ్వు కూడా ఇవ్వాలి, మనం తెచ్చుకుంటా అది సన్న. ఏమైంది ఆద్య? గిట్టు ఏమైంది ఏమంటున్నావు? పిచ్చి ఫెయిల్ ఆద్య కదా, వేస్ట్ కదా, బ్యాడ్ గర్ల్ కదా ఆద్య కదా. ఆద్య నువ్వే బ్యాడ్ గర్ల్, చెప్తింటలేవంట నువ్వు. మంచి అయితే ఎవరైనా చెప్తింటారో వాళ్ళే గుడ్ గర్ల్. చిన్న చెల్లె చెప్తింటుంది తెలుసా, ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది చిన్న చెల్లె, నువ్వే చేస్తలేవు. రేపటి చిన్న చెల్లె స్కూల్ కూడా పోతుందంట, నువ్వు కూడా పోతావా? పాపం చిన్నగాడు బెటర్, మంచిగా చిన్నగాని పని చిన్నగానికే ఉన్నది. చిన్నగాడు ఏమైంది డాడీ? సూపర్. చెల్లేమో ముచ్చట చెప్తుందిరా, చెల్లె ఏమో మాట్లాడుతుంది. అమ్మా చిన్నగాడు ఇవాళ వచ్చే వరుగు కోసింది అనుకో, రోడ్ మీద కోపిస్తే అయిపోతుంది మన పని. ఇంకో కవర్ తీసుకోవాల్సి ఉంటుండొచ్చు. చూద్దాం, కిందనే వారు కవర్ వరిసి ఒడ్లు కవర్లకించి పోస్తారంట. ఇవ్వాలేమో పాజిబుల్. చూద్దాం. ఎవరు రోడ్ మీద కవర్ కాదే పిచ్చి, కొంచెము మట్టిలోకి జరిపి మట్టిలోకించి కవర్లకించి పోయాలి అంటున్నాం. మొత్తము రోడ్డు మీదనే పోతానంటే మన తక్కువ పొడుగురా. ఇడికి సగం దూరం పోతుంది. కొంచెం మట్టి సాఫ్ చేసిన ఆల్రెడీ నేను. పోస్తలేరు అన్నట్లే, అందరు కొంచెం కవర్ పోస్తారు. నువ్వు అబ్జర్వ్ అయ్యి, మొత్తం అంతా రోడ్డు మీదనే పోయేది. ఇట్లా కవర్ పరిచి దాంట్లో కొంచెం అంటే ఎట్లా అంటే కూడా 30% మట్టిలోకి పోతుంది, మిగతా 70% ఇట్లా రోడ్ కవరింగ్ అవుతాయి అన్నట్టు. అట్లా అట్నే చేయాలి అడ్జస్ట్మెంట్. పోస్టం వాళ్ళకి టైం చూద్దాం. అందుకే ఫస్ట్ కవరు కింద వరిసినాక చూద్దామని కొనే మనకు 2 కవర్ మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. అట్లా గట్లా వచ్చిన వాళ్ళకి అట్లా
ఏమింది ఒకసారి వేసుకుంటే మనకు 1-2 years వస్తాయి మనకి మా తర్వాత మన ఇంట్రెస్ట్. ఓపిక ఓపిక కావాలి, లక్ష్మీదేవి కావాలి, లక్ష్మీదేవి ఓపిక కావాలి. అట్లా నాకు పైసలు పెట్టినంత ఓపిక లేదు కానీ వదిలేసింది ఈ 6 years. అయితే ఎట్లా అనుకుంటున్నా అగ్రికల్చర్ అంటే నువ్వు ఏమో మిగిలితే ఏం మిగిలి ఆడికి అయితే మాట 10,000-15,000 వస్తాయి. బియ్యం వచ్చిన తర్వాత బియ్యం అమ్ముకుంటూ వస్తుంది, బియ్యంలో ఉంటుంది ఆమ్దాని. చిన్నగా అమ్ముకుంటే అన్న నేను ఆగో చిన్నగాడు ఇట్లా చూద్దాం. ఈ కోసినాక ఒక 2-3 days వండిన ఎండ వేసినామంటే తర్వాత ఎండిని అయితే తీసుకొని పట్టించుకొని వచ్చిడే ప్రయాణం అవుతుంది. ఏమవుతుంది ఏడుకోతుంది. ఇప్పుడు ఎట్లయినా ఇవి ఉంటే నాయన కూడా ఏడికి రాడు, ఫుడ్లు ఉంటుంది ఆయన ఎప్పుడు ఊరపోండి పోండి అబ్జర్వ్ చెప్పుదాం. అమ్మకు నాన్న కప్ప చెప్పుదాం, మనం చూస్తారు లేదు వాళ్ళు ఎండ పోసి అమ్మ నూపుతుందిలే అమ్మ నాన్న. చిన్నగా బాయ్ కడి ఉంటుంది ఇంటికి మంచి అట్లుంటుంది. మరి వాడేం చేస్తున్నాడు, చచ్చిపోతాడు ఉంటాడు. వాడు వాళ్ళ డాక్టర్ల మీద నమ్మకం లేక లండన్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటా అంటాడు, అది మీడియాకి తెలిసిపోతుంది. ఓకే ఇన్ని రోజులు వీళ్ళందరూ చేసి ఐస్ క్రీమా తినాలా? ఇక తిన్నా అదే అయిపోయింది ఐస్ క్రీమ్. ఇక ఓకే కథ సుహాసిని కథ. ఓకే ఆధార్ పోతాడు బచ్చా చేస్తాడు కాదు ఏం చేస్తుంది కథ అట్లుంటుంది. అమ్మేసిన అయితే మీ అన్న చెప్పినావా మరి ప్రయాణం గురించి అప్డేట్ ఇస్తే దాన్ని బట్టి నాకు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి ప్రయాణం గురించి. క్లారిటీ నాకు ఎప్పుడు కూడా క్లారిటీ ఇస్తారు, మరి మీరు వస్తే దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. నేను ఏదైనా మీరు సడన్ సర్ప్రైజ్ నాకు అద్భుతాలు చేసిరనుకో సినిమా సితార అవుతుంది ఫైనల్కి. ఈరోజు ఫైనల్ చేస్తారా? ఓకే చూద్దాం. ఇంతకుముందుకు ఒకసారి మళ్ళీ మిషన్ కాడికి పోయినా, ఇంతమంది మిషన్ కాడికి పోతే ఆయన ఏం సర్ప్రైజ్ ఇచ్చిండంటే ఈరోజు అయ్యేటట్లేదు, పాల్పులు అయితే వస్తాయని చెప్పిండు. ఈరోజు నైట్ 10 అయినా సరే వచ్చేటట్లే అని చెప్పిండు. దగ్గర ఈరోజు వచ్చిన కాడికించి ఒక 10 ఎకరాలు పోయచ్చు. ఇక మా దగ్గరికి వచ్చేవరకు టైం పడతాడు, ఇంకా 4 ఎకరాలు ఉందని చెప్పిండు వేరేటోళ్ళది. ఇక వాళ్ళది కోసినాక టైం ఉంటే వస్తున్నాడు. మేబీ కాకపోవచ్చు ఇలా ఇక వచ్చే అవకాశం లేదు. ఇక ఇదే మన చేయను నాకు తెలిసి రేపు పాసిబుల్ అవుతుంది. ఇక రేపు కంటిన్యూ చేస్తలే వీడియో మనం పొరిపోలేని ఇంకాడికి మిషన్ వచ్చింది అని ఎట్లా అనేది ఎట్లా కోస్తుంది అనేది. ఓకేనా?